ఇలా 1000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా తాత్సారం ఎందుకు చేస్తుంది సర్కారు? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా రైతాంగం తరఫున తక్షణమే రైతులకు ఇవ్వవలసినటువంటి వరి కొనుగోలు చేసినటువంటి వానాకాలం వరి కొనుగోలు చేసినటువంటి ధాన్యపు డబ్బులు 1000 కోట్లు చెల్లించవలసి ఉంది. ఇవి బోనస్తో కలిపి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే, అంతకుముందు మీరు ఖరీదు చేసిన వాటికి అప్పటికే ఖరీదు చేసినారు, అప్పటికే రైతులు అమ్ముకున్నంటే కొద్దిసేపటికి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు పెండింగ్ ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాటికి బోనస్ కలిపియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు బంధుకు సంబంధించి చాలా నాన్ సీరియస్గా, ఓ రకంగా చెప్పాలంటే పరిహాసపు మాటలు మాట్లాడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రభుత్వ పెద్దలు, ఎవరి మాటల్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో రైతాంగం గందరగోళానికి గురవుతూ ఉంది. 27వ తేదీన, గత నెల 27వ తేదీన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ఇదివరకే వేసినాం కదా రైతు బంధు రైతులకని మాట్లాడతారు. అంటే రాష్ట్రంలోని ప్రజలు రైతులంతా తిక్కోళ్ళు అన్నట్టు. ఇదివరకే వేసినాం కదా రైతు బంధు అయిపోయింది కదా వేసినాం కదా అని మాట్లాడతారు దబాయించి. ఇది ఎక్కడే న్యాయమండి? రైతులకు డబ్బులు లేకుండా వేసినామని ఎవరైనా మాట్లాడతారా? ఆ తర్వాత మొన్న 9వ తారీఖు నాడు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అందరికీ వచ్చింది రైతు బంధు అన్నారు. మీడియాలో వచ్చిన మాట చెప్తున్నాను, ఆయన మాట్లాడిన మాట చెప్తున్నాను. మరి సమాచారం లేకుండానే మాట్లాడతారా? సమాచారం తీసుకోకుండానే మాట్లాడతారా? ఆర్థిక శాఖను సంప్రదించకుండానే చెప్తారా? వీరి ఆదేశాలు లేకుండానే, ముఖ్యమంత్రి గారి, ఆర్థిక మంత్రి గారి ఆదేశాలు లేకుండానే ఆర్థిక శాఖ విడుదల చేస్తుందా? వ్యవసాయ శాఖ రైతాంగాన్ని పంపిస్తుందా? ఇదే ఖర్చు చోద్యం అండి. నిన్నటికి నిన్న సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు పుణ్యం కట్టుకోవాలి, మీరు ఒక్కరు నిజాయితీగా చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతులకు రైతు బంధు ఇస్తామని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న చెప్పారు. మరి ఎవరి మాట సత్యం అన్నట్లు? ఇప్పటిదాకా వేయలేదు కాబట్టి, 1 ఎకరా లోపు ఉండేటువంటి రైతులకు మాత్రమే వేసిండ్రు కాబట్టి, మిగతావన్నీ వేయలేదు కాబట్టి, ఇవాళ తుమ్మల గారు చెప్పింది ఒకటే వాస్తవమైన మాట. ఈ రోజుకి ఈ అంశంలో ఇంత బాధ్యత రైతాంగం ఎట్లా చెప్తారు? మరి రాష్ట్ర రైతులు డబ్బులు పడ్డాక కూడా పడలేదంటారు ఎవరన్నా? డబ్బులు వేసే ఆధారం ఉండదా? ఆన్లైన్ కాదా వేసేది? బ్యాంకుల ద్వారానే అకౌంట్లకి కదా వేసేది. ఇంత పచ్చిగా ప్రజల్ని వంచిస్తారా? వేయకుండానే వేసినామని చెప్తారా?